అబ్బా అబ్బా కలుపుతుంటేనే నాకు ఈ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నీళ్ళు ఊరుతున్నాయి. ఆవకాయి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎన్ని కేజీలైనా ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో, చాలా బాగుంది ఊరగాయి. ఎలా చేసుకోవాలో వీడియోలోకి వచ్చేద్దాము. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం మామిడికాయలు, ఊరగాయ కాయలని అమ్ముతారు బయట, అవి తెచ్చుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. నేనైతే 2 కేజీలు పెడుతున్నాను. కాయలు 2 కేజీలు తీసుకున్నాక ఇంట్లో మనం తెచ్చుకొని శుభ్రంగా నీటితో కడిగి పొడిగుడ్డుతో కాయలని నీట్గా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. నేనైతే మీడియంగా కట్ చేయించుకున్నాను. ఇంట్లో కట్ చేద్దామంటే మా వల్ల కాలేదు, అవి ముక్క చిదిరిపోతుంది. అలా చెదరకూడదు. ముక్కకి టెంక అనేది ఉండాలి. టెంక అనేది ఉంటే ముక్క మెత్తబడదు. మనకి ఎన్ని రోజులైనా సంవత్సరమైనా ముక్క కరకరలాడుతా మెత్తబడకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతే ఊరగాయ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మా వల్ల కాక ఇంకా కట్ చేసేదానికి ముక్క చిదిరిపోతుందని నేను బయట వెళ్ళి కట్ చేయించుకుని వచ్చాము. కట్ చేయించినందుకు 2 కేజీస్కి 50 రూపీస్ తీసుకున్నారు. ఇంక తీసుకొచ్చినాక దాంట్లో మధ్యలో పొరలాగా ఉంటుంది. ఆ పొర తీసేసి తడిగుడ్డతో తుడుచుకొని మళ్ళీ ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకోవాలి. లేదంటే తడి ఉంటుంది, బూజు పట్టిపోద్ది. శుద్ధంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని అవంతా క్లీన్ చేసుకున్నాక ఆయిల్ వేసి కలుపుకోవాలి. ముందు ముక్కలకి ఆయిల్ పట్టించుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ వేరుశనగ నూనె వాడుతున్నానండి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె పప్పుల నూనె అంటారు కదా, తెల్ల నువ్వులు, ఆ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు. ఊరగాయకి ఈ 2 బాగుంటాయి. నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నాను. ఆయిల్లో ముక్కలు ఇలా నానబెడితే ముక్క అనేది మెత్తబడదంట, కరకరలాడుతుంది అని నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు చెప్పారు. అందుకని ముక్కలు ముందు ఆయిల్ వేసి ఇలా నానబెట్టాను. తర్వాత ఆయిల్ అంతా కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. మెజర్మెంట్స్ వచ్చి నేను ఆ గిన్నెతోటి 4 గిన్నెలు వచ్చాయండి. ముక్కలు 4 గిన్నెలు ముక్కలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె ఆవపిండి, కొంచెం ఒక 50 గ్రాములు మెంతుల పొడి. మెంతులనే వేసుకోవచ్చు, మెంతుల పొడి అనే వేసుకోవచ్చు, మన ఇష్టము. కొన్ని తెల్లపాయలు, చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, అవి మన ఇష్టం అండి. ఎన్నెన్ని వేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కొంచెం మరిగిన వేసుకోవచ్చు, మన ఇష్టము. దానికి మెజర్మెంట్ అయితే ఏం లేదు. తర్వాత ఇవంతా ఈ పొళ్ళు ఏంటంటే ఆవాలు కానీ, ఉప్పు కానీ, కల్లుప్పు కానీ, మెంతులు కానీ అన్నీ ఒకరోజు ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆవాలు అన్నీ పచ్చివే వాడుతాను ఇక్కడ. నేను ఆయిల్లో స్టవ్ మీద ఫ్రై చేయలేదు. ఆవాలు కానీ మొత్తం, ఆవపిండి కానీ మొత్తం పచ్చివే వాడుతున్నాను. ఆవాలు మెత్తగా మిక్సీ పట్టుకొని, మెంతులు అయితే కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మెంతులు కూడా డైరెక్ట్గా అలాగే నేను వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మెంతులు ఫ్రై చేసి కొంచెం పుల్లాగా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఉప్పు కూడా కల్లుప్పు మనం ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకోకూడదు. దీనికి ఉప్పే వాడాలి. ఎందుకంటే దీంట్లో ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది, సాల్ట్ తక్కువ ఉంటుంది. మెజర్మెంట్ కరెక్ట్గా రాదు, అందుకని ఉప్పు కల్లే వాడాలి. ఇంకా అవన్నీ కొలత ప్రకారం 4 గిన్నెలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె ఆవపిండి, 50 గ్రాముల మెంతులు, మన చిన్న ఉల్లిపాయలు మన ఇష్టం ఎంతైనా వాడుకోవచ్చు. ఇవన్నీ కలిపి పెట్టేసుకొని మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టేయాలండి. 3 రోజుల తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇలా ఉంటుంది. ముక్కలంతా ఆయిల్ ఉండదు. అందుకని 3 రోజుల తర్వాత మనం మళ్ళీ ఒక బౌల్ తీసుకొని మొత్తం ఊరగాయ అంతా మళ్ళీ కలుపుకోవాలి. కిందకి పైకి బాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లో మనకి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే దీంట్లోనే ఇప్పుడే చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నేనేం వాడలేదు. ఆయిల్ మటుకు తక్కువ అవుతుందండి, ఆయిల్ వేసుకోవచ్చు. మళ్ళీ నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మొత్తం కలబెట్టేసి మళ్ళీ మొత్తం డబ్బాకి ఎత్తేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. బయటనే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వాడుకునే దానికి మనకి ఎంత కావాలంటే అంత బయట తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంతే అండి, సింపుల్ చేసుకునేదానికి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అసలు వేరుశనగ నూనె ఆయిల్ వేస్తే అసలు ఊరగాయ టేస్ట్ మారిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి. మామూలు నూనె కన్నా వేరుశనగ నూనె వేసి ట్రై చేయండి. చూడండి ఇట్లా ఉండాలి. ఆయిల్గా ఉంటే ఊరగాయ అనేది చెడిపోదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకా లాస్ట్ అదే బౌల్లో అన్నం వేసుకొని కలిపేసుకొని అందరి తలా ఒక ముద్ద పెట్టేశాను. ఊరగాయ అయితే సూపర్ ఉంది. అంతే. వీడియోగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్